నారి ద ఉమెన్ ఒక అందమైన స్టోరీ అని ట్రైలర్లో అర్థమైంది. మీరు తీసుకున్న ర్యాపర్ సాంగ్ కానీ, అదే ర్యాప్ సాంగ్ కానీ, లవ్ సాంగ్ కానీ, అమ్మాయి చెప్పిన డైలాగ్స్ కానీ, ఇందులో యాక్చువల్గా నేను ఒక డైలాగ్ గురించి చెప్పాను సార్, రాసుకున్నాను. కూతురు కన్నీళ్లు పెడితే పెట్టుకుంటే తుడిచావు కానీ తుడిచావే కానీ ఏనాడు కారణాలు అడగలేదు. ఏంటమ్మా అమ్మగా ఉన్నావు కానీ ఏనాడు నాకు అండగా లేవు. కోర్ పాయింట్ ఆఫ్ ఏ పేరెంట్ చిల్డ్రన్ జర్నీ అన్నమాట. అంటే చాలా మందికి ఇప్పుడు ఆడపిల్లలు కానీ జనరల్ గా అమ్మని ఏదన్నా అడిగితే ఏమో నాకు తెలియదు నాన్న అడుగు అంటారు. ఇట్స్ క్యాజువల్ వర్డ్. అంటే డబ్బులు కావాలన్నా, లేదంటే ఒక ఫ్రెండ్ తోటి బయటకు వెళ్ళాలన్నా, ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఒక కాలేజ్ ఫీజు కట్టాలన్నా ఎవరైనా ఫస్ట్ అమ్మల్ని అడుగుతారు. కొన్నిసార్లు అంటే ఓకే ప్రతిదీ నన్ను అడుగుతాను, మీ నాన్న అడుగు అంటారు. జనరల్ గా అలాగా ఏదైనా ఒక ఇంపార్టెంట్ సీరియస్ తన లైఫ్ లో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన ఒక టైం వచ్చినప్పుడు కూడా అంటే అలాంటి సందర్భంలో వచ్చే డైలాగ్ అది. అంటే అమ్మ కూడా కూతుర్ని భర్త ముందు నోరెత్తలేక, కూతురికి చెప్పలేక, అలాంటి ఒక సందర్భంలో, అలాంటి ఒక వాతావరణంలో పెరిగిన అమ్మాయి తాలూకు ఆ పెయిన్ ని ఆ రూపంలో అమ్మని నిలదీస్తుంది. నువ్వు ఏ రోజు ఇప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటే తుడిచింది, ఓదార్చింది, కానీ ఎందుకు పెట్టుకున్నావు అన్న కారణం చూడలేదు ఆమె. ఆ కారణం చూసుంటే ఆమె కష్టం తెలిసేది ఆమెకి. సో ఆ పర్సెప్షన్ లో వచ్చిన లైన్. ఇంకొక డైలాగ్ కూడా ఉంది సార్ ఇందులో. ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవచ్చు, కానీ రియల్ లైఫ్ లో ఫెయిల్ అయితే దట్ ఈస్ ద నారీ, ద మెయిన్ కోర్ పాయింట్. నారీ సినిమా తాలూకు నేనన్నా ఒక తల్లి కథ. అంటే కొడుకులకి ఇప్పుడు ఆడపిల్లలకి జాగ్రత్తలు చెప్పి నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలని ఆడపిల్లలకి మాత్రమే జాగ్రత్తలు చెప్పే తల్లి ఇందులో కొడుకులకి జాగ్రత్త చెప్పి కొడుకుని ఎలా పెంచుతుంది అనేది మేము ఈ క్యారెక్టర్ ద్వారా చెప్పించాలన్నమాట. సో కొడుకులకి ఎంత ఎక్కువ జాగ్రత్తలు చెప్పి పెంచితే, అంటే ఇప్పుడు మా అమ్మ నాకు ప్రతిదీ చెప్పి పెంచి చాలా జాగ్రత్తలు చెప్పేది. సో అలాగా అంటే మా అమ్మ ఇన్స్పిరేషన్ అనుకుంటాను. జనరల్గా తల్లులు తోటి మనం అటాచబుల్ కాబట్టి, సో నువ్వు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలిరా, లేకపోతే అలా ఉండాలి ఇలా ఉండాలి. సో ఇలాగ ఏంటంటే కొడుకులకి జాగ్రత్తలు ఎక్కువ చెప్పడం ద్వారా సమాజంలో ఈ ఏదైతే దాడులు జరగడం, లేదంటే కొంచెం వీళ్ళ మైండ్ సెట్ ఏదైతే నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకోకుండా ఏదైనా, సో అది ఆ తల్లి కొడుకు ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం, కొడుకులకి చెప్పాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. సో ఇది హ్యాపీగా సకుటుంబ సపరివార సమేతంగా అందరూ చూడదగ్గ సినిమా. అంటే మీరు ఫస్ట్ చెప్పిన డైలాగు కూతురు తల్లితో చెప్తుంది కదా, తల్లి సపోర్ట్ చేయకపోతే కూతురు ఏం ఫేస్ చేస్తుంది, దాని వల్ల పరిణామం ఏంటి, తల్లికి ఎలాంటి ఎఫెక్ట్ జరుగుతుంది సపోర్ట్ చేయకపోతే. అదే తల్లి కొడుక్కి చెప్పి రెండోసారి చెప్పింది, కొడుక్కి జాగ్రత్తలు చెప్తుంది కదా. అలా జాగ్రత్తగా పెంచుకున్న కొడుకు వల్ల ఇబ్బందులు ఏమన్నా వస్తే తల్లి ఎలా ఫేస్ చేయాలి, లేకపోతే ఎలా కొడుకు వల్ల తల్లి చుట్టుపక్కల అమ్మాయి అబ్బాయి ఎవరన్నా సమానమే కదా. అబ్బాయి తల్లి అదే కొడుకు వల్ల గాని కూతురు వల్ల గాని తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు అన్నది కూడా మెయిన్ ఇందులో పాయింట్. అండ్ ఇందులో ఇంకా ఈ కుటుంబంలో ఎక్కువ మాట్లాడుకోకపోవడం వల్ల సమస్యలు పెరుగుతాయండి. ఎక్కువ మాట్లాడుకుంటే సమస్యలు తగ్గుతాయి, ఆన్సర్స్ దొరుకుతాయి సంథింగ్. అంటే దాన్ని ఒక వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకుంటే సమస్యలు తగ్గుతాయి. దాన్ని వేరే కోణంలో ఆలోచించి ఎక్కువ మాట్లాడుకుంటే సమస్యలు పెరుగుతాయి. అంటే దాంట్లో వాస్తవికత. ఇందులో మంచి లవ్ స్టోరీ కూడా ఉంది సార్. అంటే రమణ గోగుల్ గారి సాంగ్ వాళ్ళిద్దరి మధ్య నిన్న రిలీజ్ అయిన సునీత గారి సాంగ్ కూడా అది వాళ్ళిద్దరి మధ్య. ఒక మంచి యంగ్ పీపుల్ కి, అంటే అప్పుడే మ్యారేజ్ అయిన పిల్లలకి, అదే యూత్ కి బాగా ప్రీ వెడ్డింగ్ సాంగ్ లో వాడేసుకోవచ్చు. అయితే ఈ సాంగ్ బాగా పనిచేస్తుంది. ఓకే, అంటే సాంగ్ లో కూడా మంచి రొమాన్స్ ఉంది, చాలా బాగుంది. నేను చూసాను. అంటే అది మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మా డిఓపి కలరింగ్స్ అయి బాగా డిజైన్ చేశాడు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే కెమిస్ట్రీని బ్యాలెన్స్ చేశారు. సినిమాలో ట్రైలర్ లోనే కనిపించింది, సాంగ్ లో తెలుస్తుంది. సునీత గారు సాంగ్ పాడేటప్పుడు కూడా మేడం కి చాలా నచ్చింది సాంగ్. చాలా భాస్కర్ భట్ల గారు రాశారు ఈ సాంగ్. సో
ఇద్దరు Legend. లెజెండరీ రైటర్, ఆవిడేమో లెజెండరీ సింగర్. సో అవర్ ఫేవరెట్ సింగర్ ఆల్సో. ఎస్ సార్. సో ఆమె వాయిస్ ని వినటమే మనకి. మీ సినిమాలో చాలా చాలా మంచి మంచి హిట్స్ పడి Yes. పర్సన్స్ ఉన్నారు. ఓకే దట్స్ Sir- వాట్. అదే ఇదంతా ఏంటంటే నారి అనే ఒక పేరు బలం అని నేను నమ్ముతున్నా. అంతే. ఆ నారి అనే ఒక పేరే ఇంతమందిని తీసుకొచ్చింది, ఇంతమందిని ఇన్వాల్వ్ చేసింది ఈ సినిమాలో. ఓకే సో దాని తాలూకు అవుట్పుట్ ఎంత గొప్పగా వచ్చింది. ఓకే ఆర్పి గారు ఒక సాంగ్ పాడారండి. అది ఆర్పి పట్నాయక్ గారు. అది సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజు రిలీజ్ చేస్తాం. ఓకే ఓ అది సిచ్యువేషనల్ సాంగ్. అది మరో అద్భుతం. ఓకే ఈ సో మొత్తం ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారు అయితే మీరు. అన్ని సాంగ్స్ ని డామినేట్ చేసే సాంగ్. ఓకే మొత్తం మీరు ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారు. లైక్ మరో వాన 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 లైక్ అలా 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 వెళ్తుంది అయితే మరో హిట్ సాంగ్. నో ఆర్పి గారు ఈస్ డిఫరెంట్. ఆ సాంగ్ సిచ్యువేషనల్ సాంగ్. Situational ఇట్స్ అ వెరీ ఎమోషనల్ జర్నీ. ఆయన వాయిస్ లోంచి చాలా అద్భుతంగా వచ్చింది. ఓకే లిటరల్లీ మిమ్మల్ని అందరినీ, ప్రేక్షకులందరినీ చాలా ఒక ఒక ఎమోషన్ గురి చేస్తారు ఆ వాయిస్. ఓకే దే ఫీల్ దట్. ఓకే సార్, అంటే ఇండస్ట్రీలో రావాలంటే కొంతమంది ఇన్స్పిరేషన్ పర్సన్స్ ఉంటారు. యాజ్ ఎ డైరెక్టర్ గా మీ ఇన్స్పిరేషన్ పర్సన్ ఎవరు? అంటే మీకు బాగా నచ్చే డైరెక్టర్స్ లో ఒక డైరెక్టర్ పేరు. అలా చెప్పలేండి. ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కరు. అంటే ఇప్పుడు సినిమాలు చూస్తూ పెరిగాం కాబట్టి సో ఈ పేర్లు ఒక పేరుతోటి మనం చెప్పలేం. ఓకే అంటే ఆ సినిమా చూసినప్పుడు ఆ డైరెక్టర్ తాలూకు గొప్పతనం ఏంటి, ఆ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నారు. సో వాళ్ళంతా లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నారు చాలా మంది. ఇప్పుడు ఎవరిని మనం అంటే ఎవరు స్కూల్ వాళ్ళది. రేపొద్దు నాకు కూడా ఒక స్కూల్ క్రియేట్ అవ్వచ్చు మేబీ. అంత మాత్రం చేత ఏదో మనం ఏమి ఫాలో అయిపోలేము వాళ్ళని. ఓకే సో మనకంటూ ఒక స్కూల్ మనం క్రియేట్ చేసుకోవాలి. దట్స్ వాట్ నేను అనుకునేది. సరే సార్, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఓన్లీ వన్ వర్డే చెప్పాలి సార్. ఓకేనా? మీ ఫేవరెట్ హీరో? సూర్య గారికి నచ్చిన ఫేవరెట్ హీరో? అప్పట్లో కృష్ణ గారు సూపర్ స్టార్. తర్వాత విక్టరీ వెంకటేష్ గారు. ఆ లిస్ట్ పెరుగుతా ఉంటది మీరు అన్నట్టు, వన్ వర్డ్ ఆగదు. ఓకే తర్వాత పవన్ కళ్యాణ్ గారు. సో మీ సినిమా ఇప్పుడు నాని, నేచురల్ స్టార్ నాని. ఓకే మేడం, మామూలుగా మీకు ఇష్టమైన ఫేవరెట్ డైరెక్టర్? మీ వారని ఆఫ్ కోర్స్ చెప్తారు, అలా కాకుండా అలాగేం లేదు కదా. అలానే ఇంకా అంటే ఒక్కొక్క మూవీ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి. అన్ని సినిమాలు చూస్తాం మేము, మూవీస్ అన్ని కూడా చూస్తాం. అది ఒకళ్ళని ఏం చెప్పలేం. ఓకే ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఇలా చేశారా, ఈ క్యారెక్టర్ని ఇలా డిజైన్ చేశారు, చాలా బాగా చేశారు అని ప్రతి మూవీలో ఎంజాయ్ చేస్తాం. ఓకే సరే సార్, నారి గురించి ఫైనల్ గా మీరు మా ప్రేక్షకులకి ఈ మంత్ 7th March 7th రిలీజ్ అవుతుంది కాబట్టి మీ వాయిస్ లో ఎక్స్క్లూజివ్ గా మీరు ఒక 1 minute మా వాళ్ళతో మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఆమని గారు ప్రధాన పాత్రలో పోషించిన నారి ద ఉమెన్ ఈ సినిమాని March 7వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నాం. సో ఈ సందర్భంగా ఇప్పటికే రిలీజ్ అయిన మా సీన్స్ కానీ మా సాంగ్స్ కానీ మీరు వినే ఉంటారు. లేదు ఇందులో ఒక పాట అయినా ఒక సీన్ అయినా మీరు ఏదో చోట చూసుంటారు. సో యూట్యూబ్ ఇప్పుడు అంతా సోషల్ మీడియా బాగానే ఉంది కాబట్టి యూట్యూబ్లోకి వెళ్ళి ఇంకొకసారి నారి ద ఉమెన్ అని కొడితే మా సినిమా తాలూకు ప్రతి సాంగ్ సీన్ ఇప్పటివరకు రిలీజ్ అయినవన్నీ అందులో కనిపిస్తాయి. సో దీన్ని జడ్జిమెంట్గా భావించి, దీన్ని మీరు ఒక శాంపిల్గా భావించి, ఇందులో మీకు ఒక పాట నచ్చినా ఒక మాట నచ్చినా ఈ సినిమా చూడడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి. మీకున్న అనుకూల సమయంలో కొంత సమయం ఈ సినిమా కోసం కేటాయించండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ద్వారా దొరుకుతుంది. అది నేను ఫ్యామిలీ అందరికీ ఇష్టమైన ఆమని గారి లాంటి సీనియర్ హీరోయిన్ని, సీనియర్ యాక్ట్రెస్ని, హీరోయిన్ అని అనలేను, ఆమె అద్భుతమైన నటి. అలాంటి నటిని మీరు ఇప్పటిదాకా చాలా కుటుంబ చిత్రాల్లో చూశారు. సో ఈ సినిమా ద్వారా అలాంటి ఆమని గారు ఒక చాలా అద్భుతమైన నటనను ఇందులో ప్రదర్శించారు. అలాగే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ కంప్లీట్ అవుట్పుట్ని ఈ సినిమాలో ఇవ్వడం జరిగింది. అలానే మా టెక్నికల్ టీం కూడా దీనికి చాలా సపోర్ట్ చేశారు. సో దయచేసి March 7వ తారీఖున నారి సినిమా మీ దగ్గరలో ఉన్న థియేటర్లో మీరు ముందుగా టికెట్స్ బుక్ చేసుకోండి.
7వ తారీఖున 8వ తారీఖున మేము ఈ టికెట్ల పైన ఒక ఆఫర్ ప్రకటించాం. ఒక టికెట్ మీద ఇద్దరికి అలౌ చేస్తారు, బై 1 get 1. సో బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. అది రేపు ఎల్లుండిలో మీకు ఆన్లైన్లో అవైలబుల్ దొరుకుతుంది. సో ప్లీజ్ వాచ్ అవర్ మూవీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం మీరు కూడా. అందరికీ నమస్కారం అండి. 7వ తారీఖున మొత్తం అన్ని షోస్, 8వ తారీఖున మొత్తం అన్ని షోస్. ఒక టికెట్కి 2 members అలౌ ఉంటుంది. ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెడతాం మనం. దయచేసి ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి మన మూవీకి రండి. మా మూవీ అని కాదు, చూస్తే అందరికీ నచ్చుతుంది, మంచి మూవీ తీశారు అని మీ అందరూ చెప్తారని మేము అనుకుంటున్నాం. అలాంటి ప్రయత్నమే చేసాం మేము. దయచేసి సినిమా థియేటర్స్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ సార్. నారి మీద ఫైనల్ గా నేను ఒక కవిత చెప్తాను సార్. చెప్పండి. ఫస్ట్ టైం నేను కూడా నా లైఫ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ ని ఇంటర్వ్యూ చేయడం, వాళ్ళే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అవడం నాకు కూడా చాలా చెప్పుకోదగ్గ విషయం. ఇది చరిత్రలో గుర్తుండిపోయే పేజీ సార్ ఈ రోజు నాకు కూడా. నారి అంటే చివరక్షరం రీ కాబట్టి రీ వచ్చినప్పుడల్లా మీరు ఇద్దరు నీ పెళ్లికి తప్పకుండా మమ్మల్ని పిలవండి. మా ఆశీర్వచనంతో మీరు కూడా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందుతారు. షూర్ సార్, ఖచ్చితంగా. రీ వచ్చినప్పుడల్లా మీరు జస్ట్ వాహువా వాహు అనాలి సార్. అంటే నారీలో చివరక్షరం రీ కాబట్టి రీ వచ్చినప్పుడల్లా ఇద్దరు కలిసి వాహువా వాహు అనాలి. ఎలా అనాలా? ఇలా అనాలి. ఇలా అనండి సార్, చాలు. వాహువా వాహువా ఇంపార్టెంట్ సార్. రెడీ, సిద్ధం చేసుకోండి. భార్యకి కోపం వస్తే భర్త చెప్పాలి సారీ. మీరు బాగా కరెక్ట్ అయినట్టున్నారు సార్. రైట్, బాగుంది. భార్యకి కోపం వస్తే భర్త చెప్పాలి సారీ, భార్య మాటే భర్తకు దారి. ఏది ఏమైనా ఈ సినిమా ద్వారా మీరు చేశారు గుర్రపు సవారీ. ఈ గుర్రపు సవారీ చేసిన మీ సినిమా టైటిల్ పేరే నారి. బ్యూటిఫుల్ సార్. సో నైస్ బాండింగ్. మీ ఇద్దరితో మాట్లాడినప్పుడు నాకు అన్నయ్య వదినతో మాట్లాడిన ఫీలింగ్ వచ్చింది. చాలా చాలా మంచి కబుర్లు, అందమైన సెలబ్రేషన్స్ మాటలు మాట్లాడారు. థ్యాంక్ యూ.